సార్ స్టార్ట్ చేయమంటారా? సాధ్యం. శ్వాస మీద ధ్యానాన్ని అందించినటువంటి గురుదేవులైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, స్వర్ణమాల పత్రిజీ మేడంకి, అలాగే నిత్యము మాకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి తటవర్తి రాగరాజ్ సార్ గారికి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడంకి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, ఈ జూమ్ లో జాయిన్ అయినటువంటి ఆత్మ బంధువులందరికీ, అలాగే యూట్యూబ్ ను వాచ్ చేస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తిరుచానూర్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ జిబి ప్రసన్న మేడంకి, అలాగే ఎల్ఐ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు సహకరిస్తూ నన్ను నడిపిస్తున్నటువంటి హాస్టల్ మాస్టర్స్ అందరికీ, గురువులందరికీ కూడా శతకోటి వందనాలు తెలుపుకుంటూ, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి మధ్యలోకి వస్తుందేమో చూస్తాను సార్, ఒకసారి రావట్లేదు నాది వీడియో. ఓకే, సైడ్కే ఉంది. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి తటవర్తి రాగరాజ్ సార్ మాకు చెప్పినటువంటి టాపిక్ అది ఉపమాన ధ్యాన సందేశం. ఉపమానము అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఉపమానం చెప్పినప్పుడు మనకి చాలా చక్కగా అర్థమవుతుందండి. సో అంటే ధ్యానం గురించి పత్రి సార్ ఎప్పుడు కూడా ఎన్నో ఉపమానాలు చెప్పేవాడంట. ఎందుకంటే ఆ ఉపమానం చెప్పినప్పుడు మనకి చక్కగా అర్థమవుతుందండి. సో అందుకే రాగరాజ్ సారు వాటిని మాకు వివరించారు. పత్రి సార్ చెప్పినాటి తను ఎంతో తన లోపల నుంచి వచ్చే ఆ ప్రజ్ఞతో సార్ మాకు చక్కగా వివరించారు. సో అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి మూర్ఖుని మంచివానిగా మార్చే మార్గం ఏది. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది, ఎవరిని ఎటువంటి వాళ్ళనైనా సరే మార్చగలిగేది ఒక్క ధ్యానం మాత్రమే, అది కూడా శ్వాస మీద ధ్యాస. సో ఇప్పుడు చూడండి, మనము ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, త్రాగటానికి పనికిరాని సముద్రపు నీటిని సూర్యుడు త్రాగే మంచినీటిగా మార్చి లోకానికి అందరికీ అందిస్తున్నాడు ఆయన. సముద్రపు నీరు మనం తాగలేం కదా, ఉప్పగా ఉంటాయి, సాల్ట్ వాటర్. సో దాన్ని శుద్ధి చేసి, అంటే ఆ పనికిరాని నీటిని, సముద్రపు నీటిని మంచినీరుగా మార్చి అందరికీ అందిస్తున్నాడు సూర్యుడు. అలాగే పనికిరాని పనులు చేసే మూర్ఖుని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మంచివాడిగా మార్చి లోకానికి అందిస్తుంది. ఎవరికైనా మీరు ఇప్పుడు ధ్యానం చెప్పేటప్పుడు ఇటువంటి ఉపమానం చెప్పేసి చక్కగా వాళ్ళకి ధ్యానం యొక్క విశిష్టత ఏంటో, గొప్పతనం ఏంటో మనం చక్కగా చెప్పగలం వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి చక్కగా ఈ ధ్యాన మార్గంలోకి రాగలుగుతారు. సో అయితే దీని గురించి మనం కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాము. ఏంటి అంటే, చూడండి, సముద్రంలో ఎంతో నీరుంటుంది, అవును కదా, సముద్రంలో అంతా నీరే ఉండేది. సో మనకి ఎక్కడ ల్యాండ్ కనపడదు. సో కాబట్టి కానీ ఒక్క చుక్క కూడా మనం త్రాగలేము అసలుకి, ఎందుకంటే అంత ఉప్పుగా ఉంటది సాల్ట్ వాటరు. ఇప్పుడు మేము కూడా ఒకసారి, నేను నెల్లూరులో చదువుకునేటప్పుడు ఇంటరు, మాకు బాగా బోర్ కొట్టేది ఎప్పుడు, కాలేజ్ హాస్టల్ అన్నమాట. సో ఎప్పుడన్నా బయటకు తీసుకెళ్తారా అని చూసేవాళ్ళం. అంటే ఎక్కడ కాదు, జస్ట్ ఆ రెండే చూసి బోర్ కొట్టేది మాకు. సో ఒకసారి మాకు హాలిడేస్ అప్పుడు అక్కడ నెల్లూరు దగ్గర కోడూరు బీచ్ అని ఉంటది అనమాట, అక్కడ తీసుకెళ్లారు మమ్మల్ని. తీసుకెళ్తే అక్కడికి వెళ్తే అబ్బా, అంతా సముద్రంలో ఆ బీచ్ లో ఆడుకున్నాం బాగా. ఒళ్ళంతా ఉప్పే, కసకసామంటుంది ఒళ్ళంతా. ఎప్పుడెప్పుడు వెళ్ళి స్నానం చేద్దామా హాస్టల్కి వెళ్ళి అనిపించింది. ఎందుకంటే అదేం మంచినీరు కాదు, సాల్ట్ వాటర్ కదా. సో ఎలా ఉంటది, మనిషి అసలు వాడుకోవడానికి కూడా ఉపయోగపడదు, మన స్నానం చేయడానికి కూడా ఉపయోగపడదు. చక్కగా ఎన్నో గంటలు ఆడుకున్నాం. హాస్టల్లో ఉండే మేమందరం లేడీస్ అందరం కూడా సార్ తీసుకెళ్లారు. సో కాబట్టి ఇక్కడ చూడండి, నేను గాని ఎవరో ఒక ఆయన ఆ సముద్రంలో పడవ మీద వెళ్తున్నాడు. పాపం వెళ్తూ ఉంటే ఏం జరిగిందంటే, అతను చక్కగా ఆ పడవలో తనకు కావాల్సిన వాటర్ ని అన్నిటినీ కూడా తినడానికి కానీ అన్ని చక్కగా అవన్నీ కూడా అరేంజ్ చేసుకుని సెట్ చేసుకున్నాడు ఆ పడవలో. సో ఏమైందంటే, అతను ఆ సముద్రంలో ఆ ఆ పడవ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సముద్రం మధ్యలో ఏమైందంటే ఆ వాటర్ అంతా కూడా అయిపోయిందనమాట. ఆ గాలులకి, ఆ తుఫాను గాలులకి ఆ పడవ ఎటో కొట్టుకెళ్ళిపోయింది. అయితే అయితే అతను కొట్టుకెళ్ళిపోయాడు. సో ఆ పడవ కూడా కొట్టుకెళ్ళిపోయింది. ఇంకేం చేస్తాడు, నీరు లేదు, దాహం వేస్తుంది, నీరేమో లేదు, ఆ తాగడానికి పనికిరాదు సముద్రపు నీరు. సో నీరు దొరకకపోతే ప్రాణం పోయే పరిస్థితి ఉంది అతనికి. సో అయితే ఇలాంటి సముద్రపు నీటిని సూర్యుడు ఏం చేస్తున్నాడంటే, వాటిని తన వేడి ద్వారా
ఆ సముద్రపు నీటిని వేడి ద్వారా ఆవిరిగా మార్చి మేఘాలుగా తయారు చేసి వాటిని వర్షింపచేసి ఆ మేఘాలను భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశికి కూడా అందిస్తున్నాడు. త్రాగడానికి అందిస్తున్నాడు ఆయన. సో ఈ విషయం మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటాం. సోషల్ లోనో సైన్స్ లోనో ఎక్కడో ఒక చోట చదువు వినే ఉంటాం మనం. ఎందుకంటే సూర్యుడు లేకపోతే అసలు ఏ జీవి కూడా బ్రతకదండి భూమి మీద. మనమైనా సరే ఒక నిమిషం కూడా బ్రతకలేదు. సమస్త జీవరాశి కూడా అంతరించిపోతాది. చూసారా, అటువంటి నీటిని ఆవిరిగా మార్చి మేఘాలుగా తయారు చేసి వాటిని వర్షింపచేసి త్రాగడానికి అందిస్తున్నాడు సూర్యుడు. ఎంత గొప్ప పని చేస్తున్నాడండి. ఆ వర్షమే పడకపోతే భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులన్నీ కూడా అంతరించిపోతాయి. అంటే నశించిపోతాయి, అన్ని కూడా అన్ని చనిపోతాయి, అంటే మనతో సహా. అలాంటి 84 లక్షల జీవరాశులన్నీ కూడా జీవించడానికి అనుగుణంగా ఈ పనికిరాని నీటిని పనికొచ్చే నీటిగా సూర్యుడు తయారు చేస్తున్నాడు అనమాట. అంతలా శుద్ధి చేస్తున్నాడు సూర్యుడు. కాబట్టి ఆయన ఎంత గొప్ప పని చేస్తున్నాడు సూర్యుడు ఒకసారి ఆలోచించండి. ఇది మీ అందరికీ తెలుసు. దీని గురించి చెప్పినప్పుడు ధ్యానం యొక్క విశిష్టత ఏంటో మీకు అర్థమవుతుంది ముందు ముందు మనం చెప్పుకున్నప్పుడు. చూడండి, మనం ఏదో సూర్యుడి వల్ల ఏమనుకుంటాం, ఇప్పుడు ఇండియాలో బాగా ఎండలు ఎక్కువ ఉంటాయి, ఏమనుకుంటాం, ఎండలు ఈ సూర్యుడి వల్లే. సమ్మర్ వచ్చిందంటే ఒక్క పోత. మేము మొన్న వచ్చిన జూలై ఎప్పుడో వచ్చినా కూడా తట్టుకోలేకపోయినాం. ఇక్కడుండి అక్కడికి వస్తే, ఎందుకంటే బాగా కోల్డ్, ఇక్కడ చలి మంచు మైనస్ లో ఉంటది. సో మనం ఏదో సూర్యుడు ఉంటే వేడి, అంత అలవాటైన మేమే 10 years పైన అయింది ఇక్కడ ఉండి. సో ఉండలేకపోతున్నాం. మామూలు జూలైలో వచ్చినా కూడా ఇప్పుడు ఉంటాది ఇండియాలో, మామూలుగా ఉండదు ఎండలు వేడి. మనం ఏదో సూర్యుడు అంటే వెలుగు అనుకుంటాం, అంతే కదా. ఏదో లైటింగ్ వస్తుంది బాగా చక్కగా, మార్నింగ్ అయిందంటే బాగా ఎండ వస్తుంది, వేడి అనుకుంటాం. కానీ ఆయన చేసే పనులు చూస్తే ఆశ్చర్యం ఇస్తదంట అండి అందరికీ కూడా. చూడండి, అంటే మనకు పనికి వచ్చే నీరుగా మారుస్తున్నాడు పనికిరాని నీటిని. అయితే దీనివల్ల ఏమవుతాయండి, పంటలు పండుతాయి. అంటే సముద్రపు నీటితోటి పంటలు పండుతాయా? అసలు దేనికి పనికిరావు, వాడుకోవడానికి కూడా పనికిరావు సముద్రపు నీరు. సో చూడండి, అరబ్ కంట్రీస్ లో చూస్తే దుబాయ్ గాని, దోహే గాని, ఖతర్ వాయిస్ గాని, బ్రేక్. వాయిస్ రావాలి కువైట్. మేడం. వాయిస్ బ్రేక్ అయింది. రావట్లేదా ఇందాక ఇప్పుడు? బ్రేక్ అయింది వాయిస్, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా? ఆ, అరబ్ కంట్రీస్ లో చూడండి, ఆ చుట్టూ సముద్రపు నీరు ఉంటది. అంటే అరబ్ కంట్రీస్ అంటే దోహే, దుబాయి, ఖత్తరు, కువైటు, ఈజిప్టు, అలా 7 కంట్రీస్ ఎన్నో ఉన్నాయి. సో వాటి చుట్టూ కూడా సముద్రపు నీరు ఉంటదంట. అయితే అవి పంటలకి ఏం పనికిరావు. సో కాబట్టి వర్షపు నీరే పంటలకి. సో అయితే ఆ వర్షపు నీరు ఎలా వస్తుంది? సూర్యుడి ద్వారానే మనకి వర్షం వచ్చేలా చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ మనము వృక్ష జాతి అయినా సరే, ఇప్పుడు చూడండి ఎలా అంటే, వాటికైనా సరే మంచినీరు తోట అవి వృద్ధి చెందుతాయి. అంటే వృద్ధి చెందుతాయి అంటే బాగా పెరుగుతాయి. అవి ఏపుగా పెరగాలన్నా, మనకి పండ్లు, కాయలు, ఆ ఆ అంటే ఇంకా ఆకుకూరలు అవన్నీ రావాలన్నా ఆ చెట్లు పెరగడం వల్లే. కారణం వర్షపు నీరు. అయితే ఆ వృక్ష జాతి వల్లే ఎన్నో జంతువులకి ఆహారము, మానవులకు వచ్చేసి ఆ ఆ పంటలు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఇవన్నీ వస్తున్నాయంటే వృక్ష జాతి నుంచే కదా మరి వస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఇదవుతున్నాయి, ఎలా వృద్ధి చెందుతున్నాయి అంటే వర్షం వల్లే. ఇప్పుడు చూడండి, మాకి ఇప్పుడు వేసవి కాలంలో చెట్లన్నీ ఎండిపోతాయి మనకి ఇండియాలో. కానీ మాకి ఇక్కడైతే అమెరికాలో, మేముండే మినియాపోలిస్ లో, మిన్సటా స్టేట్ లో, ఓల్డెస్ట్ స్టేట్ ఇది. కెనడా ఇది రెండు కూడా, కెనడా అంటే బాగా మంచి అని వినే ఉంటారు, అటువంటిదే మినియాపోలిస్. ఆ కెనడా తర్వాత ఇది. అయితే ఎంత మైనస్ లో ఉంటది, -50 లో కూడా వెళ్తది. గట్టగట్టిపోతుంది వాటర్ బయటికి ఇసిరేస్తే ఒకసారి, ఆ -50 ఉన్నప్పుడు. మంచు, ఇప్పుడు కూడా మంచు పడింది నిన్నంతా, మంచు తుఫానే. 12 inches 10 inches అలా చెప్తూ ఉంటారు ఇప్పుడు. సో అయితే అంతా మంచు. కానీ మాకు ఏప్రిల్ మే కొంచెం కొంచెం మోస్ట్లీ కూడా ఏం ఎట్లా ఉంటదంటే, ఒక 9 months చలే, 8 7 months స్నో ఉంటది. సో ఒక్కొక్కసారి మేలో కూడా పడుతుంది. సో వెదర్ బాగుంటే ఏప్రిల్ నుంచి కొంచెం కొంచెం చెట్లు చిగురుస్తాయి. జూన్ జూలై ఆగస్టే ఇక్కడ సమ్మర్. అప్పుడు ఉంటది, ఎలా ఉంటదంటే చెట్లంతా చిగుర్చి పచ్చగా, ఆ పువ్వులు, యాపిల్ పండ్లు, స్ట్రాబెర్రీ ఫ్రూట్స్, ఎక్కడ పట్టినా పార్కే, పచ్చిక బయళ్ళు. మనం ఏదో అది పనిగా వెళ్ళాలి ఇండియాలో ఎక్కడైనా పార్కుకి వెళ్ళాలంటే. ఇప్పుడు మా ఇంటి చుట్టూ బ్యాక్ యార్డ్ అంతా గ్రీనరీ, ఫ్రంట్ సైడ్ అంతా పార్క్ ఉన్నట్టు అంతా పచ్చిక బయళ్ళు. ఈ రోడ్డు చక్కగా ఉంటుంది, నీట్నెస్ లో కూడా, సేఫ్టీలో కూడా 5th ప్లేస్.
నీట్నెస్ లో సెకండ్ ప్లేస్ మినియాపోలిస్, చాలా నీట్ గా ఉంటుంది. మిగతా స్టేట్లంతా కొన్ని ఇండియా లాగా ఉంటాయి, టెక్సాస్ అలాంటివి. రోడ్డు చక్కగా, రోడ్లు మామూలుగానే ఉంటాయిలే, ఈ పక్క ఆ పక్క ప్రతి ఇంటి ముందు పచ్చిక బయళ్ళు, గ్రీనరీ అన్నమాట. పార్క్ లాగా ఉంటది, భలే ఉంటది. అంతా భూతల స్వర్గం అంటారు అమెరికాని. ఎప్పుడో ఒకసారి టీవీ లో చూసి చెప్తే విన్నా నేను. కానీ మా వారు అన్నారు స్విట్జర్లాండ్ ప్రపంచంలో ఎంత 10th ప్లేస్ ఏదో మొత్తానికి, చాలా బాగుంటది అంట బ్యూటిఫుల్ గా. సో ఇక్కడ కూడా చాలా బాగుంటది, పొల్యూషన్ ఉండదు, చాలా నీట్ గా ఉంటది. అందుకే ఇండియాకి వస్తే వెంటనే సిక్ అవుతాం, అక్కడ కాలుష్యం ఎక్కువ కదా, పొల్యూషన్. కానీ అక్కడ మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది ఇమ్యూనిటీ పవర్. సన్ కూడా పడదు. సో అయితే ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ వేసవి కాలం చాలా బాగుంటది చూడ్డానికి. కానీ మనకి వేసవి కాలం ఇండియాలో అన్ని కూడా చెట్లన్నీ కూడా ఎండిపోతాయి. కానీ వర్షం వచ్చేసరికి ఎలా ఉంటదండి, వర్షాలు పడితే అన్ని కూడా చిగుర్చి, అంటే ఇక్కడ ఎండల కాలం వర్షాలు మొదలవుతాయి. మిగతా అప్పుడంతా వింటర్ అంతా వర్షాలు పడినా అది మంచు తుఫాను పడుతుంది, మంచు స్నో పడుతుంది, అంతే. ఆ వర్షమే మంచులాగా పడుతుంది మైనస్ లో ఉంది. కానీ ఆ వర్షం వచ్చేసరికి ఇండియాలో చెట్లన్నీ చిగుర్చి పచ్చగా పూలు పూసి కలకల్లాడుతూ ఉంటాయి. ఆ పచ్చిక బయళ్ళన్నీ కూడా డెవలప్ అవుతాయి. మరి ఎన్నో వందల వేలు లక్షల జీవరాశులన్నీ కూడా ఆ పచ్చిక బయళ్ళ వల్లే, ఆ వాటి వల్లే, ఆ గడ్డితోటి జీవిస్తూ ఉంటాయి. అంతే కదా, మన బర్రెలు గాని ఎన్నో జంతువులు, ఆకులు, అవి మేకలు, ఇవన్నీ కూడా ఆకులు తినడము అట్లుంటాయి. ఇంకా మాంసం తినే జంతువులు వేరే అనుకోండి. సో ఆ పచ్చిక బయళ్ళ వల్లే అన్ని కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. కుందేళ్లు గాని అన్ని వెళ్తూ ఉంటాయి కదా అడవుల్లో అట్లా. సో అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ సూర్యుడి యొక్క గొప్పతనం మనకు బాగా ఇక్కడ అర్థమైంది. ఇప్పుడు సూర్యుడి యొక్క గొప్పతనమే చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకున్నాం చూడండి. ఇంకా ధ్యానం యొక్క గొప్పతనం కూడా మనకి అర్థమవుతుంది. ఎంతసేపు ఏంటంటే మనం ధ్యాన మార్గంలోకి వచ్చి కూడా అనారోగ్య సమస్యలు పోతాయా అంటే ఫస్ట్ లో వస్తాం, నేను కూడా వచ్చాను. ఏదో అట్రాక్షన్ తో, హెడ్డింగ్ తో చూసి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోగము, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టము, కొంతమంది జ్ఞానం కోసము డైరెక్ట్ గా వస్తారు. సో కాబట్టి ఏదో రోగాలు తగ్గిపోవాలి అనే మనం చూస్తున్నాం, కానీ నా అనారోగ్య సమస్య ఎలా తగ్గిపోతుందని ఆలోచిస్తున్నాం, కానీ ఎన్నో రకాల లాభాలు దీంట్లో ఉన్నాయన్న సంగతి మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎందుకు వచ్చాయి ఇటువంటి అనారోగ్య సమస్యలు అని అంటే, మనం చేసే పనికిరాని పనుల వల్ల, అధర్మమైన పనుల వల్ల, పాపాల వల్ల. చూడండి, ఇప్పుడు అనారోగ్య సమస్య ఒకటి మనం కోరుకుంటాం ధ్యానం ద్వారా, ఆ ఒక్కటే నెరవేరుతుంది నీకు. ఎందుకంటే ఇప్పుడు మనకి సదానంద యోగి, హిమాలయ యోగి చెప్తూ ఉన్నారు ఏంటంటే, ఇచ్చి ఉంటే ఏది జరగదు, ఇచ్చి లేకపోతేనే, అంటే సంకల్పం పెట్టుకోకపోతేనే, అంటే కోరిక లేకుండా సంకల్పం పెట్టుకోకుండా ఉంటే. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక 100 అడగాలనుకుంటాం, అతనేమో మనకు 1000 ఇవ్వాలనుకుంటాడు. కానీ నువ్వు వెళ్ళి 100 అడిగితే 100 ఇస్తాడు, మిగతాది నువ్వు కోల్పోయినట్టే కదా 900 ని. అలాగే ధ్యానం ద్వారా అనంతమైనటువంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ధ్యానం ద్వారా 1,00,000,000 కోటిన్నర ఉపయోగాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి ధ్యానం ద్వారా. ఇప్పుడు నువ్వు ఒక రోగం కోరుకుంటే నువ్వు ఒక్కటే తగ్గుతుంది, అది కూడా ఆ సంకల్పం పెట్టుకుంటే. ఇప్పుడు సంకల్పం వరకే నెరవేరుతుంది, అవును కదా. ఎందుకంటే పత్రిజీ సార్ శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నారంటే, ఇప్పుడు మనం శ్వాస మీద పెట్టినప్పుడు ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అవన్నీ కూడా కోరికలు లేకుండా మనసును ట్యూన్ చేసేదానికి ఆ పద్ధతులన్నీ కూడా. కానీ పత్రిసారి ఇక్కడ శ్వాస మీద ఎందుకు పెట్టమన్నారంటే, ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద పెడతావో అప్పుడు నీకు ఎంతసేపు కూడా కోరికల రాహిత్య స్థితిలోకి వెళ్ళిపోతావు. ఇంకా దేని మీద ఉండదు నీ ఆలోచన, ఎంత తీసుకుంటున్నావు, ఎంత వదులుతున్నావు శ్వాసను, దీని మీదే ఉంటది మనకి. అప్పుడు కోరికల రాహిత్య స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. అదే పత్రిసార్ లోపల ఉన్నటువంటి అసలైన టెక్నిక్, ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడానికి. ఇప్పుడు నువ్వు ఒక రైస్ మిల్కి వెళ్తావు, వడ్ల బస్తా ఎందుకు తీసుకెళ్తావు, బియ్యం కోసం వెళ్తావు రైస్ మిల్. అంటే ఈ ఫైనల్ గా నీకు బియ్యం కావాలి, కానీ ఈ మధ్యలో ఉన్నాయి చూసావా, ఊక, పొట్టు, తవుడు, దూగర, చిట్టు, వీటి కోసం ఎదురు చూస్తావా, ఫైనల్ గా వచ్చే బియ్యం కోసం ఎదురు చూస్తావా? నాణ్యమైన బియ్యం కోసం వెళతాం, కానీ వీటి కోసం ఎదురు చూస్తే వాడంత తెలివి తక్కువ వాడు ఒకడు లేడు అంటారు సార్ అన్నమాట. అలాగే ధ్యానం అనేది ఈ జ్ఞానం కోసం, ధ్యానం అనేది మోక్షం కోసం, ధ్యానం అనేది నిర్వాణం కోసం, ధ్యానం అనేది జన్మ లేని స్థితి పొందడం కోసం, జన్మ రాహిత్య స్థితి పొందడం కోసం, జ్ఞానం అనేది ముక్తి కోసం, జ్ఞానం అనేది పూర్ణాత్మ స్థాయికి ఎదగడం కోసం, జ్ఞానం అనేది నిర్వాణం కోసం, ధ్యానం అనేది జ్ఞానం కోసం, మోక్షం కోసం. సో ఈ మధ్యలో రోగాలు తగ్గడము, సూక్ష్మ శరీర యానం చేయడము, దివ్యచక్షు ఉత్తేజితం కావడము, గత జన్మలో చూసుకోవడము, అబ్బో అంగ మనకు చెప్పాలా ఎన్నో లాభాలు ధ్యానం ద్వారా. కానీ వాటి కోసం ఎదురు చూడకూడదు. ఇక ఫైనల్ గా కావాల్సింది నాణ్యమైన బియ్యం, ఫైనల్ గా కావాల్సింది జ్ఞానం.
అంటే మోక్షం కోసం ధ్యానం అనేది. సో ఇవి ఎటు వస్తాయి? నువ్వు అడిగినా వస్తాయి, అడగకపోయినా వస్తాయి, చూసినా వస్తాయి, చూడకపోయినా వస్తాయి, కోరినా వస్తాయి, కోరకపోయినా వస్తాయి. కాకపోతే కాదు, అందుకే మేడం అంటారు, అడిగితే కొంతైనా దక్కదేమో, అడగకపోతే అంతా మనదే అంటారు రాజలక్ష్మి మేడం. సో కాబట్టి అది కూడా నువ్వు సంకల్పం పెట్టుకున్నా, నీ అర్హతలో ఉంటే, నీకు అర్హత ఉంటే, నీ ప్రాప్తంలో ఉంటే సంకల్పం పెట్టుకున్నా నెరవేరుతుంది. నీకు అర్హత లేకపోతే, నీ ప్రాప్తంలో లేకపోతే అది నెరవేరదు అని రాజలక్ష్మి మేడం చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఇది ఒకసారి మనం ఆలోచిస్తే తెలుస్తుంది. ప్రాపంచికంలో ఎన్నో పూజలు చేశారు, అన్ని కోరికలు నెరవేరాయా? ధ్యాన మార్గంలోకి వచ్చారు, అన్ని కోరికలు నెరవేరిపోయాయా? మన కర్మ బలంగా ఉంటే దానికి తగ్గ సాధన చెయ్యాలి, అర్హత ఉండాలి, నీకు ప్రాప్తం ఉండాలి, నువ్వేది చేసినా కూడా. సో కాబట్టి ఎందుకు ఇటువంటి రోగాలు వస్తున్నాయి? అధర్మమైన పనులు, పాపాల వల్ల, పనికిరాని పనుల వల్ల. చూడండి, ఎందుకు చేస్తున్నారు ఇటువంటి అధర్మమైన పనులు, ఇటువంటి పాపాలు, ఇటువంటి పనికిరాని పనులు అంటే మనలో ఉన్నటువంటి మూర్ఖత్వమేనండి. ఈ ధ్యాన మార్గం లేక రానప్పుడు మనందరం కూడా ఆ మూర్ఖత్వంలోనే ఉన్నాం. పత్రిసార్ పుణ్యమా అంటూ చక్కగా ధ్యాన మార్గంలోకి వచ్చి ఈ జ్ఞానాన్ని ఇవన్నీ పొందుతున్నాం ఆయన తయారు చేసిన శిష్యులందరి దగ్గర. గొప్ప గొప్ప వాళ్ళని తయారు చేశారు పత్రిసార్. సో కాబట్టి ఈ మూర్ఖత్వం ఎందుకు కలిగింది మనకి అంటే మనస్సు మలినంగా ఉండడం వల్ల. ఇప్పుడేదో మనసు పూర్తిగా శుద్ధి అయిందని కాదు, ఇంకా ఉంది మనలో మూర్ఖత్వం, ఇంకా మనసు మలినంగానే ఉంది. సో కానీ ఈ మనసు మలినంగా ఉండడం ఉంటే, ఎంత మలినంగా ఉంటే అంత తమోగుణంలో ఉంటాడు. ఆ తమోగుణంలో ఉండేవాడి కేవక లక్షణం ఏంటి అంటే మూర్ఖత్వం. సార్ చెప్తూ ఉన్నారు ఈ మధ్య చెడు పనులు, చెడు లక్షణాలు అని. సో అదే మూర్ఖత్వం కూడా ఒక చెడు లక్షణమే. మూర్ఖత్వం అంటే తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే రకం. ఇంకెవడు చెప్పేది వినడు, వాడికి తెలిసిందే రైట్ అంటాడు, వాడు చేసేదే కరెక్ట్ అంటాడు. ఎందుకంటే కుందేలు కాలు ఒకటి పట్టుకొని మూడే కాళ్ళు అంటారు. ఒరే నాయనా, తెలివి తక్కువ బుర్రుందా నీకు? నాలుగు రా కుందేరుకు ఉండేది, 4 కాళ్ళు రా అంటే ఆహా లేదు మూడే అంటాడు. ఇంకెంత చెప్పినా వినడు, వాడికి తెలిసిందే రైట్ అంటాడు. అటువంటి వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటాడు బుద్ధుడు. సో కాబట్టి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకొని ఉంటాం, నేనైతే విన్నాను తెలుగులోనే. ఎందులో ఆకాశాన్ని గుడ్డలో మూయవచ్చు, ఇసుక రేణువుల నుంచి తైలాన్ని తీయవచ్చు, కానీ మూర్ఖుని మనస్సును రంజింప చేయలేము. ఆకాశాన్ని గుడ్డలో మూయవచ్చా అండి? మూయలేం, చాలా కష్టం, అది అసాధ్యమయ్యే పని కాదు అసలు. ఆకాశాన్ని టచ్ చేయలేము, ఒక గుడ్డలో ఎలా మూయగలము? ఇసుక రేణువుల నుంచి తైలాన్ని తీయవచ్చు, ఇసుక రేణువుల నుంచి ఎక్కడైనా తైలం తీయగలమా? అసలు అసాధ్యమయ్యే పనేనా? ఆ నీళ్లే దొరకవు ఇసుక రేణువుల్లో, ఇంకా తినడానికి పనికిరాదు ఇసుక రేణువు, ఇంకా తైలం ఎలా తీయగలం? కానీ ఆ రెండైనా చేయవచ్చేమో కానీ మూర్ఖుని మనసును రంజింప చేయలేము. అంటే మూర్ఖుని మనసును మార్చలేము. కానీ అటువంటి మూర్ఖుని కూడా మార్చగల ఏకైక సాధన ఆనాపానసతి. పత్రిసార్ మనకు అందించిన కేవలం శ్వాస మీద ధ్యానం ద్వారా అటువంటి మూర్ఖుని కూడా మనం మార్చగలం, మూర్ఖుని మనసును రంజింప చేయగలం. సో కాబట్టి ఒరే నాయన, మూర్ఖుడు ఏమంటారండి, మూర్ఖుడు చూడు, ఒరే నాయన మాంసం తినకురా, తింటే నీకు అంటే వాటిని హింసించకురా అంటే వింటాడా? అంతకుముందు వినింటామా మనం కూడా ధ్యాన మార్గంలోకి రాకముందు? నాకంటే ధ్యానం గురించి తెలియదులే, ఎక్కడో ధ్యానం అని ఎక్కడో ఒక చిన్న మాట విన్నా కానీ దాని గురించి తెలియదు. ఏదో ఈశా సద్గురు అని కొంతమంది ఏదో అంటూ ఉంటారు. సో కానీ ఆ నాన్ వెజ్ తినకూడదని ఇస్కాన్ వాళ్ళు అనేది చెప్తుంటే, అదేంటి తినకపోతే ఏంటి, వండొచ్చు కదా, అదేంటి మిగతా వాళ్ళ రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనుకునేదాన్ని. అంటే నాన్ వెజ్ అంటే నాకు భయపడితే ఇష్టం ఉండదు, ఎగ్ తినేదాన్ని. మటన్ బలవంతం మీద పెట్టేవాళ్ళు ముక్కలు మా అమ్మ వాళ్ళు. ఇంకా నా చూపు, నా తీవ్రత చూసి వదిలిపెట్టారు నన్ను. చిన్నప్పటి నుంచి తినను, వండేదాన్ని కాదు. నాన్ వెజ్ వండారంటే ఇంకా ఇంట్లో కూడా ఉండను నేను, వెళ్ళిపోతాను స్కూల్ కి. కోపం ఆ రోజు నాన్ వెజ్ వండారంటే. అయినా చాలా తక్కువేనండి, చేపలు ఎక్కువ ఉండేవాళ్ళు మాకు అక్కడ, చెరువులు ఉండేటి బాగా. మాది కడప డిస్టిక్ రాజంపేట దగ్గర, కొత్తపని విలేజ్ అనమాట అటు సైడ్. సో కాబట్టి అక్కడంతా చేపలు బాగా దొరికేటి. మటన్ ఎప్పుడో పల్లెల్లో ఇయర్లీ 1 or 2 కదా, ఏదో పండగలు అయితేనే. మరి ఎక్కువ తినేవాళ్ళు కాదులే అప్పుడు, ఉన్నంత కాదు. రివేస్ లో ఎక్కువ, ఇండియాలో కూడా ఎక్కువ అయిపోయింది, డబ్బు సంపాదన బాగా పెరిగింది, తిండి కూడా చక్కగా ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు చేసుకుంటున్నారు. అప్పుడు ఏదో సంక్రాంతి ఉగాదికో అట్లా, అప్పుడు కర్మలు కూడా కొంచెం తగ్గేటి, ఇప్పుడు పెరుగుతున్నాయిలేండి బాగా జబ్బులు కూడా. సో కాబట్టి అప్పుడైతే ఉండను అసలు, కోపం. రసము ఎగ్గొదన చేస్తారు, లేదా రసం అన్నం అనేది వెళ్ళిపోయేదాన్ని, కోపం నాన్ వెజ్ చేశారంటే. సో అలా ఉండేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఉండడం మొదలు పెట్టాను. ఎందుకంటే మాట ఇచ్చాను, వండుతావంట వండుతానని చెప్పేదాన్ని. సో అలా వండడం మొదలు పెట్టాను సార్ అన్నట్టు. సో అక్కడ కర్మలు పెరిగాయి. అంటే మన గత జన్మలోనే నేర్చుకున్నాం నాన్ వెజ్ వండకూడదు, తినకూడదు అనేది మన గతంలోనే సాధన వల్ల నేర్చుకున్నాం.
కానీ మనకి ఈ జన్మలో ఇటువంటి కుటుంబాల్లో పుట్టి ఆ నాన్ వెజ్ తినే కుటుంబాల్లో పుట్టడం వల్ల ఆ వాసనల వల్ల అలా మనం మర్చిపోయాం అంతే భూమి మీదకి వచ్చి. సో అయితే ఒరే నాయన మాంసం తినకరా, చాలా పాపం రాయి తింటేను అంటే వాడు వింటాడా? వినడు. ఏమంటాడంటే ఎందుకంటే మూర్ఖుడు కదా. అంటారా మన వాళ్ళందరూ, ఎవరికైనా చెప్పండి ధ్యానం చేయని వాళ్ళకి, మాంసం తినే వాళ్ళకి, అయినా సంపాదించుకునే దేనికి, ఎంజాయ్ చేయకపోతే ఎందుకు ఈ జీవితము, అయినా గడ్డి తినే బతుకు అది కూడా ఒక బతికేనా, మాంసం తిన్నవాడే అంటే పలావ్ తిన్నవాడే అది బతుకు ఒక బతుకు గాని, అంటే పలావ్ తిన్నవాడే మానవుడు గాని పచ్చగడ్డి తినేవాడు వాడేం మానవుడు, అది ఒక బతికేనా, ఎంజాయ్ చేయకపోతే ఎందుకు, భగవంతుడు ఇచ్చింది ఈ జన్మ ఎందుకు, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, అయినా మీరేం మనుషులు, ఆయన అమెరికాలో ఉండి కూడా గడ్డి తింటున్నారు అని అంటూ ఉంటారు. అవును కదా. కాబట్టి ఇంకా ఏమంటారంటే అయినా మీరు వండొచ్చు కదా, తినకపోతే ఏంటి, వండేదానికి ఏమి, అయినా మీరెవరు మాకు చెప్పడానికి, అసలు భగవంతుడు పుట్టించిందే ఈ జంతువులను తినడానికి, అమ్మో అయినా భూమి మీద పెరిగిపోవా అవన్నీ అంటూ ఉంటారు. అయినా ఇవన్నీ మీరు చెప్పద్దు, అసలు అసలు ఏంది ఏమంటారు, పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారు పండితులు తినొచ్చని మాంసం అని, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు మనకి. సో అవన్నీ మనకు అనవసరం. సో వేదాలు ఉపనిషత్తులు పురాణాల్లో కూడా మేడం చెప్పారు, మానవుడు మాంసం తినడానికి అసలు మాంసమే తినకూడదు, ఈ శాకాహారమే తినాలి. కాబట్టి ఇక్కడ చూడండి అని చెప్తే వినడు. ఒరే నాయనా పాపంరా మాంసం తింటే అవి రోగాలు వస్తాయిరా, అనారోగ్య సమస్యలు వస్తాయిరా, తర్వాత బాధపడాల్సింది వస్తుంది, సో నువ్వు ఆ బాధను భరించలేవురా అంటే, మనం మానవులంరా, మాంసం తినేవాళ్ళం కాదురా, మానవ శరీరము శాకాహార నిర్మితమే కాని శాకాహారానికి అనుగుణంగా ఉంటుంది ఈ శరీరము, మాంసాహారానికి అనుగుణంగా ఉండదురా అని చెప్తే వినడు. మేడం కూడా అదే చెప్తారు, పురాణాలు వేదాలు ఉపనిషత్తులు మాంసాహారానికి అనుగుణమే ఈ దేహము ఈ శరీరము అని చెప్తూ ఉంటారు. సో కానీ ఎందుకు వినడు అంటే మూర్ఖత్వము, వాడికి తెలిసిందే రైట్ అంటాడు, వాడు చేసేదే కరెక్ట్ అంటాడు, మూర్ఖుడు కాబట్టి వినడు. సో కాబట్టి అలాంటి వారిని మూర్ఖులు అంటాం. వాడు ఎంతసేపు ఏం చేస్తాడంటే చేయకూడని పనులే చేస్తాడు, ఇతరుల గురించి ఆలోచించడు అసలుకి, ఎందుకంటే ఎంతసేపు తన గురించి. మూర్ఖులు అంతే కదా. ఆఖరికి తన భార్య గురించి కూడా ఆలోచించడు, తన భార్యను కూడా తన సుఖాలకి వాడుకుంటాడు. అంతే కదండి. ఇప్పుడు మనం చూసే ఉంటాం చాలా మందిని ఎట్లంటే, తన సంపాదించిన డబ్బు తన త్రాగుడికే వాడుకుంటాడు, ఖర్చు పెట్టుకుంటాడు. ఎంతో మందిని మన ఇళ్లలో గాని, అంటే మా ఇళ్లలో లేరనుకో, ఎక్కడో ఒకడు ఉంటారు మన పూర్వీకులైనా తాగేవాళ్ళు, ఆ డబ్బంతా ఖర్చు పెట్టుకొని మన నైబర్స్ కానీ మన రిలేటివ్స్ లో గాని మన ఫ్రెండ్స్ లో గాని మనం చూసే ఉంటాం ఇలాంటివన్నీ ఎన్నో టీవీలో న్యూస్లలో కానీ. అంటే తన భార్యను కూడా సుఖాలకి వాడుకొని తన భార్య గురించి కూడా ఆలోచించడు, ఆఖరికి తను సంపాదించిన డబ్బంతా కూడా త్రాగుడికే ఖర్చు పెట్టుకుంటాడు. ఇంకా చాలకపోతే భార్య సంపాదించింది కూడా, పట్టుకొచ్చిన డబ్బు కూడా తీసుకుంటాడు, వాడుకుంటాడు. అంతే కదా, ఎంతో మంది చూసే ఉంటాం మనం. ఒకవేళ ఇవ్వకపోతే ఆ కొట్టడమో తనడమో చేస్తాడు. సో ఆవిడ తెచ్చుకున్న వస్తువులు అవి కూడా పట్టుకుపోతాడు. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా అనవసరం, ఇప్పుడు ఆవిడ కట్నం డబ్బులో ఏ బంగారము డబ్బు ఉంటే వాడుకుంటాడు, ఇంట్లో ఉన్న వస్తువులు ఉంటాయి, ఏ ఇత్తడి సామాను, ఏ టీవీను, ఏ ఫ్రిడ్జ్, ఏ స్టీల్ సామాను, మనకు చెప్పాలా, ఏంటో అవి వాడేసుకుంటాడు, అమ్ముకొని తాగేస్తాడు. సో ఇవన్నీ తీసుకెళ్లిపోతాడు. పిల్లల గురించి కూడా పట్టించుకోడు అనమాట. ఇదంతా ఎందుకంటే మూర్ఖత్వం వల్ల. ఇప్పుడు చూడండి, అరే ఆవిడ నాలాంటి మనిషి, ఆవిడకి ఒక మనసు ఉంటుంది, ఆవిడ బాధపడతాది అన్న ఆలోచన ఉండదే. చూడండి, నాలాంటి ప్రాణులే ఆ కోడి మేక కూడా అన్న ఆలోచన ఉండదు. అవి అవి మనలాగే నడుస్తూ ఉంటాయి, అరుస్తున్నాయి, తింటున్నాయి, సంభోగిస్తున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, బాధకి ప్రతిస్పందిస్తున్నాయి, రోధిస్తున్నాయి అన్న ఆలోచన కూడా అతనికి ఏమీ ఉండదు. ఎంతసేపు ఒక వంకాయని చూస్తే ఎలా ఉంటదో ఒక కోడి మేకను చూస్తే కూడా అలాగే ఉంటది. ఒక వంకాయను కోస్తే వంకాయను ఎలా కోస్తాడో ఆ కోడిని మేకను కూడా అలాగే కోసేస్తాడు. కొంచెం కూడా జ్ఞానం ఉండదే, కొంచెం కూడా వివేకం ఉండదే అంటున్నాడు సార్. ఒక వంకాయను కోస్తే రక్తం రాదు కానీ ఒక మేకను ఒక కోడిని కోస్తే రక్తం వస్తుంది కదా అన్న జ్ఞానం ఉండదే, అన్న వివేకం ఉండదే అంటున్నాడు సార్ ఇక్కడ. చూడండి, సార్ ఎక్కడో యూట్యూబ్ లో చూసాడంట, ఏదో ఆఫ్రికా అంట, ఆఫ్రికాలో ఏదో తెగ అంట వాళ్ళు ఎక్కడో, ఆవును పట్టుకొని బాగా కట్టేసి దాని నరం కోసిస్తున్నారంట. కోసి బాగా గిన్నెలో ఆ రక్తం అంతా పడుతున్నారంట. ఎందుకంటే తాగుతారంట రక్తాన్ని. చూడండి, కట్టేసి కోసేస్తే పాపం అది మాత్రం ఏం చేస్తుంది చెప్పండి, రక్తం అంతా కారిపోతుంది. పాలు పితుకుతున్నారంటే ఆ గోవు
గోవు ఎందుకు వాడుకుంటాం? ఆవుని పాలు పితుక్కోవడానికి కోసమే. పాలు పితుకుతున్నారంటే పర్వాలేదు, కానీ రక్తాన్ని పిండుతున్నారు వాళ్ళు. రక్త పిశాచులు అంటున్నారు సార్. ఇది ఒకసారి చదివేటప్పుడు మనం అనుకున్నా నేను ఇంగ్లీషంలో చెప్పేటప్పుడు. మనం కూడా ఇదే చేస్తాం. ఒక మేకను ఒక కోడిని కోసి ఒక పొటేల్ని కోసినప్పుడు చక్కగా డీస్ లో రక్తం పడుతున్నారు, అవునా కదా? పడతారు. మా అమ్మ వాళ్ళు కూడా అంతే, ఎప్పుడో కోసినప్పుడు పొటేలు ఎవరి కోసం పెళ్లిళ్ళు అయితేనో అల్లెం పెట్టాలంటేనో మన ఇంట్లో వాళ్ళకి పొటేలు కోస్తారు మెయిన్. ఏదన్నా అంటే మొక్కుబడులు ఉంటే పొటేలే. మన తిరుపతిలో కూడా అంతే కదా, గంగమ్మకి జాతరప్పుడు మేకలు కోళ్ళు ఓని పొట్టేళ్ళని కోస్తారనమాట, బాగా మొక్కుబడి. గంగమ్మ జాతర, గంగ జాతర. సో కాబట్టి అలా మొక్కుబడి. సో నేను కూడా అంతే, మా అబ్బాయి పుట్టినప్పుడు చిన్న అబ్బాయికి మొక్కుబడి మొక్కున్నాను, పొట్టేళ్ళని కోపిస్తానని. అది కొట్టేసేటప్పుడు చూడలేకపోయాను నేనైతే, ఎంత బాధ అనిపించిందో. అప్పుడే ఎక్కువైపోయింది నాకు ఫుడ్ అలర్జీ. అప్పుడు ధ్యానంలోకి రాలా. అప్పుడు ఆ కర్మే నాకు బాగా బలంగా పెరిగింది. అలాగే ధ్యాన మార్గంలోకి వచ్చాను నేను, ఫోన్ల ద్వారా, యూట్యూబ్ ద్వారా, పిఎంసి ఛానల్ ద్వారా. సో ఆ ఆ పొట్టేళ్లు కోసి రక్తాన్ని డీస్ లో పెడతారు, కోసి మెడ కోసేసి తలకాయ కోసి దాన్ని చక్కగా ఫ్రై చేస్తారు. ఏ కొబ్బరి పొడి ధనియాల పొడి వేసేసి చక్కగా తింటారు అందరూ. సో మా అత్తయ్య ఇంట్లో అయితే ఒక ఇడ్లీలు ఉడకబెట్టినట్టు ఆ రక్తాన్ని పీసులు పీసులుగా ఉడకబెట్టేసి దాన్ని పులుసు పెట్టేస్తుంది అనమాట ఆ రక్తాన్ని. చాలా బాగుంది కదా టేస్ట్. నేనైతే నాన్ వేస్తుంది కదా గుండెకాయలు, ఇది భలే ఉంది. సో ఆ రక్తాన్ని తగ్గ బాధ నేను అనుభవించాలి. ఇష్టం ఉండదు కానీ మా ఇంటికి వస్తే తినాలి, తినేదాన్ని కదైనా. సో అలా అన్నమాట. సో ఎంతో ఇలాగ మొత్తానికి కొన్ని కర్మలు అంటించేసుకున్నాం, అది వేరే సంగతి. సో కాబట్టి ఇక్కడ కూడా రక్త పిశాచినే మనం కూడా. పొట్టేలు మేకని కోసి రక్తం పట్టుకొని చక్కగా తినేసాం. వాళ్ళు డైరెక్ట్ తాగుతున్నారు, మనం వండుకొని తిన్నాం అంతే. డైరెక్ట్ తినే వాళ్ళు కూడా ఉండారనుకోండి, అది వేరే విషయము. సో కాబట్టి ఎందుకు ఇటువంటిదంతా అంటే మూర్ఖత్వం, వారి యొక్క తమో గుణం, ఆ మనసు యొక్క గుణం. మనస్సు మలినంగా ఉండడం వల్ల ఇంత దారుణమైన పనులు చేస్తున్నారే, ఇంత మూర్ఖంగా తయారయ్యారే. ఆ జీవుల్ని, సాటి మనుషుల్ని అందరినీ కూడా బాధిస్తున్నారే. అల్పులని, స్త్రీలని, బలహీనులని, అబలలని ఎంత దారుణంగా వేధిస్తున్నారే. సార్ నైట్ కూడా చెప్పారు ఇదే మాట. చెయ్యకూడని పనులు చేస్తున్నారే, అన్యాయంగా అక్రమంగా సంపాదించాలని చూస్తున్నారే. ఎందుచేత అంటే మూర్ఖత్వం. ఇవన్నీ సృష్టి విరుద్ధమైన పనులు. ఒక జంతువును చంపడము, ఒక మాంస భక్షణ అన్నది సృష్టి విరుద్ధమైన పని. వీటిని చేసినప్పుడు మనం ఎన్నో నష్టాల పాలు, కష్టాల పాలు, రోగాల పాలు కావాలి. మాంసం మానేస్తే, మాంస భక్షణ మానేస్తే నీకు జబ్బులు తగ్గుతాయి, డబ్బు ఖర్చు తగ్గిపోతుంది, అవును కదా? సో కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు ఇలాంటి మూర్ఖత్వము అంటే, ఇవన్నీ మూర్ఖత్వం వల్లే. స్త్రీలని, అబలలని, బలహీనులని అందరినీ కూడా వేధిస్తున్నారు. మనం ఎన్నో న్యూస్లలో చూస్తున్నాం. వాళ్ళని బలాత్కారం చేయడము, బాధ పెట్టడము, యాసిడ్ పోయడము, మన కింద పనిచేసే బలహీనంగా ఉన్న పని వాళ్ళని కానీ వాళ్ళని చాలా వేధించడము, బాధ పెట్టడము ఎన్నో చూసాం. జంతువుల్ని, మానవుల్ని కూడా హింసించడం, సాటి మనుషుల్ని. సో అయితే ఇదంతా ఎందుకు అంటే మూర్ఖత్వం. ఎందుకు అలాంటి మూర్ఖత్వం అంటే మనసు మలినంగా ఉండడం వల్ల, ఆ మలిన గుణం వల్ల, ఆ తమో గుణం వల్ల. సో కాబట్టి ఇలాంటి వారిని శ్వాస మీద ధ్యానం ఏం చేస్తుంది అంటే, ఆ మనసుని శుద్ధం చేసి, ఆ మూర్ఖత్వాన్ని తొలగించి, వారిలో వివేకం కలిగించి, వారి మనసును శుద్ధం చేసి లోకానికి పనికి వచ్చేవాడిగా చేస్తుందండి ఈ శ్వాస మీద ధ్యాస. మంచివాడిగా మార్చి లోకానికి అందిస్తుంది. ఎలా సూర్యుడు సముద్రపు నీటిని మంచినీరుగా మార్చి, అంటే శుద్ధం చేసి మంచినీరుగా మార్చి లోకానికి ఎలా అందిస్తున్నాడో, ఈ శ్వాస మీద ధ్యాస ఈ మూర్ఖుడిని, పనికిరాని వాడిని మంచివాడిగా మార్చి, వారి మనసును శుద్ధం చేసి, వారిలో వివేకం కలిగించి, మూర్ఖత్వాన్ని తొలగించి పనికి వచ్చేవాడిగా, లోకానికి ఉపయోగపడేవాడిగా మనకి అందిస్తుందండి ఈ శ్వాస మీద ధ్యాస. మార్చేస్తుందండి ఈ ఆనాపానసతి ధ్యానం. అయితే కాబట్టి మనం ఎన్నో రకాల తప్పులు చేసాం. అయిపోతారు మోస్ట్లీ 10 minutes లో. సో మనం ఎన్నో రకాల తప్పులు చేసాం ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు. అంటే మనందరం కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు చేసాం తప్పులు. సార్ కూడా చెప్తుంటాడు ఎన్నో తప్పులు, ధర్మంగా సంపాదించాను నేను అని. కానీ ఎప్పుడైతే పత్రిసార్ పుణ్యమా అంటూ మనకి ఈ శ్వాస మీద ధ్యాస ఎలా పరిచయం అయిందో, ఎప్పుడు పరిచయం అయిందో, అప్పుడు మనందరము కూడా ఈ ధ్యానంలోకి వచ్చాం. మరి ఎలా మారిపోయామో చూడండి. ఎంతో మార్పు వచ్చింది మనలో. ఇంకా పూర్తిగా ఏం మారిపోలేదు. కాకపోతే ప్రతి ఒక్కరిలో కూడా ఇంకా మనం ఏమంటే ఎంత ఎంత అంటే నాలో ఏం లోపాలు ఉన్నాయి, ఇంకా ఇంకా ఏమున్నాయి నాలో లోపాలు అని మనం మార్చుకుంటున్నాం, విశ్లేషించుకుంటున్నాం, మనల్ని మనం సరి చేసుకుంటున్నాం వాటిని. అయితే ఇంకా ప్రయత్నం చేస్తున్నాం, సరి చేసుకునే ప్రయత్నం. దీనంతటికి కారణం ఏంటండి? పత్రిసార్ మనకు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్ల.
సో కాబట్టి ఎంతో మంది తయారయ్యారు ఇప్పుడు, వివేకం పెంచుకుంటున్నారు. సో ఆలోచిస్తున్నారు అందరూ కూడా, వాళ్ళని మనం సెర్చ్ చేసుకుంటున్నాము మనందరము కూడా. అయితే చూడండి, ధ్యానం అనేది గుర్తుపెట్టుకోండి, సామాన్యమైనది కాదండి. ఎందుకంటే చూడండి, ధ్యానం యొక్క ఉపయోగాలు ఒకసారి చూడండి. మానవుణ్ణి మాధవుడిగా మార్చగలిగేది శ్వాస మీద ధ్యాస. నరుణ్ణి నారాయణుడిగా మార్చగలిగేది కేవలం శ్వాస మీద ధ్యాస. మూర్ఖుణ్ణి వివేకవంతునిగా మార్చగలిగేది, తయారు చేస్తుందండి. మూర్ఖుణ్ణి వివేకవంతునిగా తయారు చేస్తుంది. పనికిరాని వాడిని పనికొచ్చేలా చేస్తుంది. హింస చేసేవాడిని సేవ చేసేవాడిలా, అజ్ఞానిని జ్ఞానిగా మారుస్తుంది. అధర్మంగా నడిచేవాడిని ధర్మంగా నడిచేటట్టు, స్వార్థపరుణ్ణి నిస్వార్థపరుడిగా మారుస్తుందండి. అహంకారిని వినయవంతుడిగా, దోచుకునేవాడిని పంచేవాడిగా, ఆలోచించని వాడిని ఆలోచించేవాడిగా మారుస్తుందండి. అంత గొప్పదండి ఈ ధ్యానం. అటువంటి పనికిరాని మూర్ఖుణ్ణి పనికొచ్చేవాడిగా తయారు చేస్తుందండి. ఎంత గొప్పదండి. అజ్ఞానంలో అంధకారంలో ఉన్న మనల్ని వెలుగు వైపు నడిపించిందండి ఈ శ్వాస మీద ధ్యాస. ఒక అజ్ఞాన్ని జ్ఞానిగా మార్చిందండి. ఒక స్వార్థపరుని నిస్వార్థపరుడిగా మార్చిందండి. ఒక దోచుకునే వాడిని పంచేవాడిగా, ఒక హింస చేసేవాడిని సేవ చేసేవాడిగా, మానవుణ్ణి మాధవుడిగా, నరుణ్ణి నారాయణుడిగా మారుస్తుందండి. అంత గొప్పదండి. చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు ఉన్నాయి ధ్యానం ద్వారా. సో కాబట్టి సూర్యుడు లోకానికి చేసే ఉపకారాలు అన్ని ఇన్ని కావండి, అనంతంగా ఉంటాయి, మనకు తెలియదు కానీ. అలాగే ధ్యానం ఎన్నో రకాల లాభాలని, ఎంతో ఉపకారం మనకు చేస్తుందండి. ఇంకే సాధన చేసినా, ఇప్పుడు యోగాలో కానీ ఇంకే సాధనలో అయినా సరే నీకు మైనస్లు ఉంటాయేమో కానీ ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. కానీ ఒక్క ధ్యానం మార్గంలో ఈ శ్వాస మీద ధ్యాన సాధన చేస్తే ఎటువంటి మైనస్లు ఉండవండి, అన్ని లాభాలే ధ్యానం చేస్తే. సో కాబట్టి మనకి ఇవి తెలియకపోవచ్చు. తెలియకపోయినా, ఎవ్వరికి తెలియకపోయినా, ఎటువంటి తెలియని వాడైనా, చదువుకోని వాడైనా సరే ఈ ధ్యానం చేస్తే అన్ని ఇటువంటి లాభాలన్నీ పొందుతారు. అందుకే పత్రసార్ చెప్తారు, ధ్యానం చేస్తే 1,00,000 కోటిన్నర లాభాలండి. చేయకపోతే అన్ని నష్టపోతాం నువ్వు అవన్నీ కూడా. ఇదేం హాస్యాస్పదం కాదండి. ఇక్కడ మన బుద్ధ టీవీ ఉన్న చంద్రశేఖర్ సారు ఒకసారి అడుగుతారనమాట పత్రిసార్ని, ఏది సరైన ధ్యానం అన్న వీడియో ఉంటుంది, ఒకసారి వినండి మీరు. ఏమనంటే, సార్ ఇప్పుడు నేనంటే ఈ ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాను, ఎన్నో లాభాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో అన్ని పొందుతున్నాను దానివల్ల. నేను అన్ని కావు, కానీ కంపెనీస్ లో చాలా వరకు కూడా మైండ్ఫుల్నెస్ అని ఎన్నో టెక్నిక్స్ అన్నమాట, 2 minutes 5 minutes అని అలా చేపిస్తున్నారు ఆఫ్టర్ వర్క్ తర్వాత అట్లా. సో న్యాచురల్ స్టెప్ అనేసి అని చెప్తూ ఉంటారు, ఎన్నో టెక్నిక్స్ చెప్తూ ఉన్నారు అంటూ. సో ఏంటి సార్ ఇది న్యాచురల్ స్టెప్ అంటూ ఉంటారు అని అడిగితే, పత్రిసాన్ని అంటే ఎవరికి ఏదైనా చేయొచ్చు, ఫ్రీడమ్ ఉంది సార్, ఏంటి సార్ అని అడిగితే, నాయన పత్రిసారి ఏం చెప్తారంటే, ఏ స్టెప్ అయినా ఉపయోగపడుతుంది నాయన, కానీ ఆనాపానసతి చేస్తే ఏ స్టెప్ ఉపయోగపడదు నాయన. ఏంటంటే ఏది ఉంటే ఇంకా ఏది అవసరం అక్కరలేదు, దాని పేరు ఆనాపానసతి. ఎన్ని ఉన్నా ఇంకా ఏది అవసరమో దాని పేరు ఆనాపానసతి, దాని పేరు శ్వాసమిధ్యాస. అంటే ఇది ఉంటే అవన్నీ అక్కర్లేదు నాయనా, అవన్నీ ఉన్నప్పుడు, అంటే ఇది లేనప్పుడు అవన్నీ కావాలి, ఇది ఉన్నప్పుడు అవన్నీ అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇవి తెలియనప్పుడు అవన్నీ కావాలి, కానీ ఇది ఉన్నప్పుడు అవన్నీ అక్కర్లేదు నాయన. అవన్నీ ఉన్నా కూడా ఇది అవసరం అవుతుంది, ఏది ఆనాపానసతి, ఏది శ్వాస మీద ధ్యాస. సో చివరికి మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. అంటే చివరికి అంటే అన్ని తిరుక్కొని చివరికి ఇక్కడికి రావాలి. ఈ శ్వాస మీద ధ్యాస అనేది పెద్ద ఓషన్ అండి. ఏదో మన పరిమేడం ఆ సిస్టరు ప్రణత పత్ర చెప్పారు, అడిగినప్పుడు నేను, శ్వాస మీద ధ్యాస అనేది ఒక పెద్ద ఓషన్, చుట్టూ తిరుక్కొని అందరు ఇక్కడికి రావాల్సిందే. చుట్టూ తిరుక్కొని ముద్ద నోట్లోకి రావాలి కదా, చివరికి రావాలి అందరూ. అది చివరికి వచ్చే బదులు అదేదో ఇప్పుడే రావచ్చు కదా, ఇప్పుడే చేయొచ్చు కదా శ్వాస మీద ధ్యాస. అదే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్, పిఎస్ఎస్ఎం చెప్పేదన్నాడు పత్రిస్తారు. మనం ఒకే ఒక టెక్నిక్ ఉపయోగిస్తాం నైనా, దాని పేరే ఆనాపానసతి. అది అందరికీ హెల్ప్ చేస్తుంది, మాక్సిమం హెల్ప్ చేస్తుంది. మాక్సిమం హెల్ప్ చేసేటప్పుడు అవన్నీ ఎందుకు, ఇది చాలు కదా. సో కాబట్టి ఇది ఉన్నప్పుడు అవన్నీ ఎందుకు, సో ఇది లేనప్పుడు అవన్నీ కావాలి, కానీ ఇది ఉన్నప్పుడు అవన్నీ అవసరం లేదు నైనా. ఆనాపానసతికి అగ్రతాంబూలం నైనా, ద్వితీయ తాంబూలం అంటూ ఏది లేదు. ఇది ఉంటే అది, అది ఉంటే అది అనేం లేదు. ఇది ఉంది తీసుకో, ఏక తాంబూలం ఆనాపానసతికి, ఇది ఉంది తీసుకోనైనా అని చెప్తాడు పత్రిస్తారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ యూట్యూబ్ ను వాచ్ చేసే వాళ్ళైనా ఇప్పుడైనా ప్రకకాల వాటికి, అంటే మీ సోల్ వెళ్తుంది,
మీది తెలిసినా అదేదో చూడాలని వెళ్తారు, ఎంతమంది చెప్పినా వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ ఏదో మన అనుభవం పొందాలి. వెళ్ళారు, వచ్చేసారు. ఇది విన్న తర్వాతేనా పత్రి సార్ ఆల్రెడీ అండి అన్ని చూసొచ్చాడు, ఎన్నో సంస్థలను చూశాడు, లక్ష రకాల సాధనలు ఉన్నాయేమో ఈ ప్రపంచంలో, అన్ని చూసి ఇవన్నీ కాదని ఫైనల్ గా శ్వాసని ధ్యాస కనిపెట్టాడు. ఎందుకంటే బుద్ధుడు కనిపెట్టాడు, పత్రి సార్ ఫాలో అప్ చేశారు. మళ్ళీ మనకి రీసెర్చ్ అక్కర్లేదు, చక్కగా శ్వాసని ధ్యాస చేయండి. స్ట్రైట్ గా మనకు తారోడ్ వేశాడు. ఎన్నో గుంటలు ముళ్ళు రాళ్ళలో నడిచాడు ఆయన, చక్కగా తారోడ్ వేశాడు, అందులో నడవండి. సో కాబట్టి ఇక్కడ ఇవన్నీ హాస్యాస్పదం కాదండి, ఎన్నో లాభాలు ధ్యానం ద్వారా. సో కాబట్టి ఎన్నో ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. ఎందుకంటే చూడండి, ఇటువంటి ఉపమానాలు చెప్పుకున్నప్పుడు ఇది అద్భుతమైన ఉపమానం అండి శ్వాస ధ్యాస గురించి. సో ఇటువంటి ఊరికే చెప్తే అర్థం కాదు కాబట్టి ఇటువంటి ఉపమానాలు చెప్పినప్పుడు మనకు చక్కగా అర్థం అవుతుంది. సో కాబట్టి ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి ప్రతి ఉపమానము, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఉపమానము కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇవన్నీ విన్నప్పుడు మీ స్థాయిలో మీరు ఎస్ఏ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉపమానాలు ఎగ్జాంపుల్స్ తీసుకొని ధ్యానం గురించి రాసుకోవచ్చు. అది 2 లైన్సా, ఒక పేజీనా, కొన్ని పేరాలా, కొన్ని పేపర్స్ అని కాదు, మీ స్థాయిలో మీరు రాసుకోవచ్చు. 1-2 సార్లు విన్నప్పుడు మీ జ్ఞానం అనేది పెరుగుతుంది అనమాట. సో కాబట్టి ఫైనల్ గా లాస్ట్ చెప్పుకుందాం 5 మినిట్స్. సత్యాన్ని మేధావులు యోగులు కూడా అనేక రకాలుగా వివరించారు. షిరిడి సాయిబాబా ఒక రకంగా చెప్తే బుద్ధుడు ఒక రకంగా చెప్పారు, జీసస్ ఇంకొక రకంగా చెప్తే స్వామి వివేకానందుల వారు ఇంకొక రకంగా చెప్పారు, మన పత్రి సారు ఒక రకంగా చెప్పారు. సత్యాన్ని అందరూ కూడా అనేక రకాలుగా వివరిస్తారు, చెప్పేదంతా ఒకటే. సో కాబట్టి అందరూ చెప్పేది సత్యమే, ఇది అర్థం కాకపోతే అజ్ఞాని, అర్థమైతే జ్ఞాని. అందుకేనండి మన వేదాల్లో ఏమంటారంటే ఏకం సత్ విప్ర బహుదా వదంతి, అంటే సత్యాన్ని అనేక ఉపమానాలతో ఎవరి స్థాయిలో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే కారణం అందరిలో ఉన్నది ఆత్మేనండి, అందరికీ కూడా ఆత్మ నుంచే అందుతూ ఉంటది. అందుకే సార్ అంటారు ఊరికే క్లాసులు కాదని. ఎందుకంటే అంటే సాధన బాగా చేసినప్పుడు మన ఆత్మ నుంచే వస్తుందండి ఆ జ్ఞానం, అందుతుంది. ఆ ప్రజ్ఞ అనేది బయటికి రావాలి. ఏదో సార్ చెప్పింది నేను చెప్పడం కాదు, నా ఆత్మ నుంచి వచ్చే ప్రజ్ఞ నేను చెప్పినప్పుడే ఇప్పుడే మనకు గొప్పతనం అనమాట. సార్ చెప్పిందే కదా, మన స్థాయిలో మనం చెప్పగలగాలి. ఎందుకంటే అందరికీ ఆత్మ నుంచి అందుతుందండి. ఇక్కడ ఒకళ్ళకి ఒక రూట్ లో అందితే నాకు ఇంకొక రూట్ లో అవుతుంది, అతనికి ఇంకొక రూట్ లో అందుతుంది. ఎందుకంటే అందుకే సార్ అంటూ ఉంటారు ఎప్పుడు కూడా, మీ మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించుకోండి, ఆత్మ యొక్క ప్రాముఖ్యాన్ని పెంచుకోండి. దానికి తీవ్రమైన ధ్యాన సాధనేనండి. సో చూడండి, ఎందుకంటే మీకు అందుతాయి. ఎందుకు అందమండి, ఇక్కడ సార్ అంట నేనేదో గొప్ప కాదు, పత్రి సార్ ఏదో గొప్ప కాదు. ఎందుకు అంటే ఆయనలో ఏముందో నాలో ఏముందో అందరిలో కూడా అదే ఉంది. అందరిలో ఉండేది ఆత్మే, అందరికీ ఆత్మ నుంచి అందుతుంది. సో కాబట్టి ఆయన పూర్తిగా వెలుగు తీసుకున్నాడు పత్రి సారు, నేను కూడా చాలా మటుకి కూడా వెలుగు తీసుకున్నాను. పత్రి సార్ మనసును శూన్యం చేసుకున్నారు, నేను చాలా మటుకు కూడా శుద్ధం చేసుకున్నాను, మీరు కూడా చేసుకున్నారు ఇంకా చేసుకోవాలి, బాగా చేసుకోవాలి మనసు శుద్ధం. ఎంత మనసుని మనం శుద్ధం చేసుకోగలిగితే అన్ని జన్మలు మనం అంటే తగ్గించుకోవచ్చండి, అన్ని జన్మలు మనం తగ్గించుకున్న వాళ్ళు మొత్తం. సో కాబట్టి అన్ని జన్మలు మనకు తగ్గిపోయినట్టే లెక్క. దీని విలువ మనకు తెలిసినప్పుడు మనం శ్వాసమిత్యాస ఎంత తీవ్రంగా చేయాలనేది ఒకసారి ఆలోచించండి. ఏదో గంట ధ్యానము, అర్ధగంట ధ్యానము, సంకల్పాలు పెట్టుకుందామా, కోరికలు పెట్టుకుందామా అని పరుగులు తీస్తే దానివల్ల నీ ధ్యాన శక్తిని కోల్పోతావు. విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు అట్లా 3-4 సార్లు చేసి అనవసరంగా వేస్ట్ చేసుకున్నాడు, కోరికల కోసం, మేనకా కోసము, రంభ కోసము, ఇంకొకరి కోసం. కాబట్టి ఇలా మన ధ్యాన శక్తిని వేస్ట్ చేసుకుంటావు. నీ మనసు శుద్ధం కావాలి, ఏదో ఒక కోరిక నెరవేర్తే సరిపోతుందా? నీ మనసు శుద్ధమైతే నీ జన్మలు తగ్గుతాయి. ఎందుకు ఋషులు యోగులు అన్ని సంవత్సరాల తరబడి, రోజుల తరబడి, నెల తరబడి ఆ హిమాలయాలు ఎందుకు ధ్యాన సాధన చేస్తున్నారండి? వాళ్ళు ఏమైనా పిచ్చి వాళ్ళకి తెలియదా 1/2 అవర్ 1 అవర్ ధ్యానం చేయడం? కోరికలు కోరుకుంటున్నారు వాళ్ళు ఏమైనా? వాళ్ళ కోసం, లోక కళ్యాణం కోసమే చేస్తున్నారు వాళ్ళంతా కూడా. సో కాబట్టి అది చేసుకుంటూ పోతే ఎటు వస్తాయి నీకు లాభాలు? ఫైనల్ గా కావాల్సింది జ్ఞానం. ఎటువంటి 1,00,000 లాభాలు ఎటు పొందుతావు నువ్వు? అడిగితే వేస్ట్ చేసుకుంటావు ధ్యాన శక్తిని, అంతే. సో కాబట్టి ధ్యానం అనేది బాగా చేయండి. పత్రి సార్ ఎప్పుడు చెప్తారు సాధన తీవ్రతరం చేయండి, ఎంత కుదిరితే అంత చేయండి. 3 అవర్స్ కంటిన్యూగా కూర్చోమంటాడు పత్రి సార్, అలా చేస్తేనే నాకు ఆనందం. కానీ ఆ 2 అవర్స్ ఈ రోజు కూడా అంతే, కొంచెం బద్ధకం. 2.5 అవర్స్ 3 అవర్స్ చేసినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎప్పుడైతే 3 అవర్స్ కూర్చుంటాను అప్పుడే నాకు, అంటే కంటిన్యూగా ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ ఎంత చేసినా దాని గురించి పట్టించుకోను. ఎప్పుడైతే 3 అవర్స్ చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, అప్పటి వరకు లోపల ఆత్మ కొడుతూనే ఉంటుంది నాకైతే. సో కాబట్టి జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవండి, జ్ఞానానికి సంబంధించిన సందేశాలు ఇలా వినండి, అటువంటి వాళ్ళతో సాంగత్యం చేయండి, మీ స్థాయిలో మీరు చేయగలిగినంత సేవ చేయండి ఈ జ్ఞానానికి సంబంధించి. సో కాబట్టి ఇంకేం లేదండి,
మీ జన్మను మీరు ధన్యం చేసుకున్నట్టే మనమంతా కూడా అందులోకి వచ్చిన వాళ్ళం. ఈ శ్వాస మీద ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులం అండి. సో మర్చిపోవద్దు, మనందరం కూడా ఎంతో అదృష్టవంతులము. సో పత్రిసారి అందించిన శ్వాస మీద ధ్యానం చేయండి, అదే చెప్పండి. మీ స్థాయిలో మీరు సేవలు చేయండి. మూర్ఖుని సైతం మంచివానిగా మారుస్తుందండి. మూర్ఖుని మంచివానిగా మార్చే మార్గం ఏది అంటే ఒక్క శ్వాస మీద ధ్యాస. సో కాబట్టి సూర్యుడు సముద్రపు నీటిని శుద్ధి చేసి ఎలా లోకానికి అందిస్తున్నాడో, పనికొచ్చే నీరుగా అందరికీ కూడా త్రాగే నీరుగా ఎలా అందిస్తున్నాడో, అలాగే ఈ శ్వాస మీద ధ్యాస మూర్ఖుని అంటే పనికిరాని వాడిని, వారి మనసుని శుద్ధం చేసి, అంటే మూర్ఖుని సైతం వాటి మనసుని శుద్ధం చేసి వివేకం కలిగించి మూర్ఖత్వాన్ని తొలగించి వాని పనికి వచ్చేవాడిగా, లోకానికి ఉపయోగపడేవాడిగా మనకి అందిస్తుందండి శ్వాస మీద ధ్యాస. అదేనండి ఈ శ్వాస మీద ధ్యాస యొక్క గొప్పతనం. అందుకే పత్రిసారి యొక్క అంతరార్థం అర్థం చేసుకోండి. సో కాబట్టి పత్రిసారి అదే చెప్తారు. ఆయన లాస్ట్ 2 minutes చెప్పుకొని అయిపోయింది. ఆయన సాలార్జంగ్ మ్యూజియం ఉంది హైదరాబాద్ లో. సాలార్జంగ్ అనే ఆయన తన జీవితం అంతా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఉన్న వింతలు విశేషాలన్నీ తెచ్చి అలా సాలార్జంగ్ మ్యూజియం లో పెట్టాడు. మనం ఏదో అప్పట్లో 30 40, ఇప్పుడు ఎంత ఉంటుందో తెలియదు టికెట్. నేను కూడా వెళ్ళి చూసానప్పుడు, నేను 10th లో ఉన్నప్పుడు. సో అది పెట్టుకుంటే వెళ్ళి చక్కగా చూడొచ్చు. ఆయన ఎంత కష్టపడ్డాడండి. అలాగే పత్రిసారు తన జీవితం అంతా వెచ్చించి ఈ పిఎస్ఎం తీసుకొచ్చాడు మన ముందుకి. సార్ చెప్తాడు అందరి బుక్స్ లో ఉన్న సారం అంతా తీసుకొచ్చాడు ఆయన. అందుకే రాగరా సార్ అంటారు, పత్రిసార్ చదివిన రాసిన బుక్స్ చదివితే చాలు, ఆయన సందేశాలు వింటే చాలు, నాయ చాలు అంటాడు. పత్రిసార్ యొక్క అంతరార్థం అర్థం కావాలంటే రాగరా సారి పత్రిసార్ బుక్స్ మనకు కొన్ని అర్థం కాదు. అదే చెప్తున్నాడు పత్రిసార్ ఇక్కడ. అక్కడ అప్పుడప్పుడు కొన్ని వీడియోలు ఆ బుక్ చదవండి, ఈ బుక్ చదవండి అంటాడు. సార్ ఇక్కడ చెప్పాడు చూడండి ఏమనంటే, అన్ని బుక్కుల సారమే నా నోట్లోంచి వచ్చేది సారం నాయన, అన్ని బుక్కుల్లో అది ఉన్నదేనాయన, నా మాటలు వింటే చాలు అన్నాడు పత్రిసార్. ఈ పిఎస్ఎం లో ఉంటే చాలు, మీరు అది వింటే చాలు అన్నాడు. అంటే పత్రిసారి మాటలు పట్టుకోవాలి, ఆయన రాసిన బుక్స్ చాలు మనకి. అవి అర్థం కావాలంటే రాగరాసారి బుక్స్, రాగరాసారి దగ్గర రావాల్సింది. సో కాబట్టి పత్రిసారి ఇక్కడే చెప్పాడు చూడండి, ఇంకా మనకి ఏది అవసరం లేదు. సాలార్జంగ్ మ్యూజియం, సాలార్జంగ్ ఎంత కష్టపడి దాన్ని తీసుకొచ్చాడో పత్రిసారి పిఎస్ఎన్ కూడా అంతే. అవన్నీ తిరిగి అన్ని చూశాడు, అన్ని బుక్స్ నుంచి సారాన్ని తీసుకొచ్చి ఆయన నోట్లోంచి వచ్చేది ఆ సారం అంతా. ఆయన మాటలు వింటే చాలు, ఆయన చెప్పినవి పాటిస్తే చాలు, ఆయన బుక్స్ చదివితే చాలు. సో కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తిరుచానూర్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారికి, డాక్టర్ జీవి ప్రసన్న మేడం కి, ఎల్ఐ సార్ కి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓపిగ్గా నా క్లాస్ విన్నందుకు. బాగా తల తిన్నానేమో, ఫాస్ట్ గా చెప్పానా? థ్యాంక్ యూ అండి అందరికి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయిపోయింది లైవ్.